ఇప్పుడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది కరెక్ట్ టైంలో చేసుకుంటే కనుక. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ హై క్లాస్ పీపుల్గా పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే తెలియటం గొప్ప. కొనడానికి ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎగ్జిట్ 3లో ఎగ్జిట్ 4లో వాట్ ఇస్ ద బెస్ట్ టైం? ఇది బెస్ట్ టైం అనుకుంటున్నారు? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ చేసినట్లయితే డెఫినెట్లీ మంచి ఫ్రూట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన కంపెనీ విషయానికి వస్తే ఎటువంటి లొకేషన్స్ అంటే ఎగ్జిట్ 3లో ఎగ్జిట్ 4లో ప్రైస్ గురించి మాట్లాడితే ఎలా ఉంది? ఒక 500 మంది 600 మంది విల్లాస్ కట్టి నేను వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరైన ప్లేస్ నేను ఎంచుకున్నానా లేదని నేను సెలెక్ట్ చేసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు ప్రపంచంలో మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ చూసుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనే శాతం ఎక్కువగా ఉంది. అందరూ ఇండియాలో అయినా సరే, అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయినా సరే. సో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో ఇప్పుడు అందరూ సేవింగ్స్ చేస్తున్నారు, అలాగే ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఒక ఆలోచన అందరికీ ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని డౌట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన హైదరాబాద్కి వచ్చేసరికి ఇన్సైడ్ ఓఆర్ఆర్లో చేయాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత స్తోమత కానీ అఫోర్డబుల్ రేట్స్లో మనకు లేవు. సో అందరూ ఓఆర్ఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఓఆర్ఆర్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అసలు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్ మనకు కనిపిస్తుందని పూర్తిగా విశ్లేషించడానికి ఆదిత్య స్క్వేర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కూడా. సో ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నది కరెక్టే కదా, మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. సో ఇప్పుడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుంది కరెక్ట్ టైంలో చేసుకుంటే కనుక అనేది అర్థమైపోయింది. దానికి 100% మార్కులమ్మా. ఓకే, కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఈరోజు హై క్లాస్ పీపుల్ మహా అంటే హైదరాబాద్ సిటీలో ఒక 10% ఆఫ్ రేషియో ఉంటుంది. అదే మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చినప్పుడు మినిమం వచ్చేసి 50-60% ఉంటారు. కానీ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ హై క్లాస్ పీపుల్గా పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే తెలియటం గొప్ప విషయం. అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఏవో భయాలు, అనుమానాలు, మధ్యతరగతి కుటుంబాలు అంటేనే ఆ ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనము చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకుంటాం కాబట్టి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ భయాలన్నీ ఏంటి, ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. మీరు వాళ్ళకున్న భయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఎవరైనా ఒక కస్టమర్ అనే పర్సన్ భయం అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే వాళ్ళు రూపాయి గ్యాదర్ చేసి ఒక 10 సంవత్సరాల జీవితాన్ని తీసుకొచ్చి రూపాయి 10 lakhs 15 lakhs 20 lakhs 1 year కావచ్చు, ఆ ఫండ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పుడు వాళ్ళకంటే ఒక భయం ఉంటుంది. అంటే ఈ 1 year అనేది నేను పెట్టిన ఫండ్ రాంగ్ డిసిషన్ అయితే నా ఫండ్ ఏమన్నా అయిపోతుందేమో అన్న భయంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక స్టెప్ ముందుకేయడానికి భయపడతారు. అన్ని 10 సంవత్సరాల జీవితం వెనకబడిపోతుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల జీవితం వెనకబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సరైన డెసిషన్ వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళు సరైన డెసిషన్ వీళ్ళు తీసుకున్నట్లయితే మన సోన్సో కస్టమరు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సరైన డెసిషన్, సరైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలని తెలియటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క పేరెంట్స్కి పర్ఫెక్ట్గా కావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్సైడ్ ఓఆర్ఆర్ అనేది మనం అఫోర్డ్ చేయలేని పరిస్థితి అయిపోయింది. అన్ని రేట్స్ పెరిగి అంత డెవలప్మెంట్ అయింది. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ మొత్తము అవుటర్ రింగ్ రోడ్ వైపే వెళ్తోంది. అండ్ అక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ కరెక్ట్ టైం, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తేనే నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి. ఈరోజు పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఒకప్పుడు ఒక 10 years or 15 years బ్యాక్ అవి కూడా కొత్తగా డెవలప్మెంట్ అవుతున్న సిటీస్. అది బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు. కానీ క్రమేపీ అవి రేట్స్, ల్యాండ్ రేటు, ఎకరం కాస్ట్ ఒకప్పుడున్న రేటు ఒక రకంగా ఉంటే ఈరోజు దానికి 10 రెట్లు పెరిగిపోయిన తర్వాత ఆటోమేటికల్ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ ఉంటుంది, యొక్క ల్యాండ్ కాస్ట్ రెండు చూసి ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అందనంత దూరంలో వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్లేస్ రీచ్ కాలేకపోతున్నారు. కానీ ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో ఏ పొజిషన్లో ఉంది అంటే ఈరోజు మన హైదరాబాద్ సిటీ ఓఆర్ఆర్ వైపు సిటీలో ఉన్న పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఓఆర్ఆర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన చిన్న పెట్టుబడికి పెద్ద మొత్తంలో లాభం రావడానికి అవకాశం ఉన్న ప్లేస్. ఇంతకుముందు బిఫోర్ అయితే జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఎనీవే ఏదైనా కానీ 10 years బ్యాక్ దాని ఉన్న రేట్స్ ఏదైతే ఉందో ఆ రోజు అందుబాటులో ఉన్నాయో తీసుకోగలిగారు. ఈ రోజు తీసుకోవడానికి అవకాశం అనేది లేకుండా పోయింది. ఈ పీపుల్ అందరూ కూడా ఓఆర్ఆర్ వైపు వచ్చినట్లయితే డెఫినెట్లీ ఓఆర్ఆర్ ఎక్కడికి రావాలి అనే పాయింట్ కూడా మెయిన్ వాల్యుబుల్ పాయింట్. ఎక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు హైదరాబాద్ సిటీ అతి వేగంగా పెరుగుతున్న ప్లేస్ వెస్ట్ జోన్ అనేది చాలా వాల్యుబుల్ ప్లేస్.
యా, సో వెస్ట్ జోన్లో ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి? గుడ్ గుడ్ గుడ్. వెస్ట్ జోన్ అనేది ఏదైతే ఉందో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సేమ్ ఇంతకుముందు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలాగైతే పెరిగిపోయిందో ఇప్పుడు వెస్ట్ జోన్లో కూడా కొన్ని అందర్ ప్లేసెస్ కొన్ని అయిపోయినాయి. అది ఏంటి అంటే ఎగ్జిట్ నెంబర్ 1 కావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 2 కావచ్చు. అంటే లాస్ట్ 2 years బ్యాక్ నాకు తెలిసినంత వరకు 2 years బ్యాక్ ఉన్న ల్యాండ్ కాస్ట్ యొక్క వాల్యూ వచ్చేసి ఫర్ ఏకర్ కాస్ట్ 6 to 7, 8 CR ఉంటే ఈరోజు ఇదే మనం ఎగ్జిట్ నెంబర్ 2 చూసినట్లయితే మ్యాక్సిమం వచ్చేసి 15 to 20 CRకి వచ్చేసింది. ఓకే, సో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వచ్చినట్టే. అదే ఎగ్జిట్ నెంబర్ 1 గురించి మాట్లాడినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 1 గత 2 years బ్యాక్ 15 CR ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 1. ఈరోజు లాస్ట్ మనం గవర్నమెంట్ యొక్క టెండర్ కూడా చూసినట్టున్నాం. దాంట్లో 40 to 50, 60 CR వరకు ల్యాండ్ కాస్ట్ వెళ్ళిపోయింది. అంటే ఆ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఒక బిల్డర్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి అమ్మాలి అంటే తక్కువ రేట్ అమ్మగలుగుతాడా? పాజిబిలిటీ లేదు. అలాంటి పాజిబిలిటీ లేనప్పుడు డెఫినెట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ దానికి రీచ్ కాలేడు. కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ పెరగబోయే స్టెప్ ఎక్కడంటే ఎగ్జిట్ నెంబర్ 3 and 4. అండ్ ఈ టైం పీరియడ్ అనేది ఎంత బెస్ట్ కొనడానికి ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎగ్జిట్ 3లో ఎగ్జిట్ 4లో వాట్ ఈస్ ద బెస్ట్ టైం? ఇది బెస్ట్ టైం అనుకుంటున్నారా? ఎస్, 100కి 200% బెస్ట్ అని నేను అంటాను. ఎందుకంటున్నాను అంటే మన కళ్ళతోటి చూసాం. ఎగ్జిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో 8 CR చూసింది మనమే, ఇది 20 CR అయింది మన ఉంది ఎగ్జిట్ నెంబర్ 2. నెక్స్ట్ అదే విధంగా ఈ రోజు ఉన్న పొజిషన్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 3 or 4లో 8 CRతో ఫర్ ఏకర్ మనకి ఈరోజు జరుగుతుంది వారు మనకి 1/2 కిలోమీటర్లో. కానీ 8 CR కాస్త డెఫినెట్లీ విత్ ఇన్ 1 yearలో 15 to 20 CR కాబోతున్న ఈ ప్లేస్లో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ చేసినట్లయితే డెఫినెట్లీ మంచి ఫ్రూట్ తీసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. ఈ విత్ ఇన్ 2 years స్పాన్లోనే మనము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డబుల్ అవడానికి 100 to 100% ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్. మనం టార్గెట్ చేయాల్సింది ఒక కస్టమర్ ఎవరైనా ఉన్నారంటే ఎగ్జిట్ నెంబర్ 3 and 4లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయికి మంచి విలువ అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఎగ్జిట్ నెంబర్ 3 గురించి మాట్లాడితే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఎస్, ఎగ్జిట్ నెంబర్ 3 గురించి మనం మాట్లాడినట్లయితే ఈరోజు ఎగ్జిట్ నెంబర్ 3లో ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎన్నో రకాల ఎంప్లాయ్మెంట్ అనేది మన ఎగ్జిట్ నెంబర్ 3లో చూసాం. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్నో రకాల ఎంప్లాయ్మెంట్ అనేది మ్యాక్సిమం లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కావాల్సింది ఏంది? ఒక కోరిక. ఇల్లు అనేది జీవితంలో ఒక కళ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. ఆ ఇల్లు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కష్టాన్ని తీసుకొచ్చి పెట్టేటప్పుడు సరైన ప్లేస్. ఈ లక్షల మంది కూడా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ వచ్చి అమీర్పేటకి వెళ్ళో పంజాగుట్టికి వెళ్ళి వచ్చి ఇక్కడ నివాసం ఉండాలనుకోరు. అంటే వాళ్ళు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఆ దగ్గరలో ఉండాలని కోరుకుంటారు. ఈ దగ్గరలో ఈరోజు ఐటీ కావచ్చు, కోకోపేట కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, సోన్స్ ఏదైనా కావచ్చు, ఈ పబ్లిక్ ఐటీ ఎంప్లాయీస్ 10 లక్షల ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సరౌండ్ నుంచి ఫ్యూచర్లో 2 years తర్వాత కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఇల్లు మీ చేతికి ఇచ్చేటప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి పట్టే వ్యవధి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఓన్లీ 15 to 20 minutes. ఈరోజు మియాపూర్ నుంచి గచ్చిబౌలి రావాలన్నా 1 hour, 1/2 hour పడుతుంది. కనెక్టివిటీ అంత ఈజీగా అయిపోయింది. అంటే ఈరోజు ఓఆర్ఆర్ అనేది ఏదైతే ఉందో కనెక్టివిటీ చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు జాబ్ చేసే ప్లేస్కి 15 నిమిషాల వ్యవధిలో ఐటీ జోన్ పార్క్ ఉన్న కోకోపేట కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కావచ్చు చేరుకునే విధంగా ఉన్నామా లేదా చూడటం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి రోడ్ కనెక్టివిటీ మనకు బాగుంది. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా 15 నిమిషాల వ్యవధిలో వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్లేస్ మన ఎగ్జిట్ నెంబర్ 3ని టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 3లో చుట్టుపక్కల మనకి కావాల్సిన ఎసెన్షియల్స్ కావచ్చు, మెడికల్ హబ్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిత్యావసరమైన పరిస్థితులు, సిచ్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉన్నాయి ఎగ్జిట్ నెంబర్ 3 చుట్టూ? ఎగ్జిట్ నెంబర్ 3 and 4 బిట్వీన్ మిడిల్ గురించి మాట్లాడినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 4లో ఈరోజు అతి వేగంగా డెవలప్ అవుతున్న ప్లేస్. అంటే నాన్ పొల్యూషన్ లేని ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఈరోజు ఎగ్జిట్ నెంబర్ 4 ఉంటుంది. ఆ ఎగ్జిట్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 8 kilometers 9 kilometers డిస్టెన్స్లో మనకి చందానగర్ వచ్చేస్తున్నాం. సిటీకి దగ్గర ఉన్నామా? ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ కస్టమర్ సిటీకి అందుబాటులో ఈరోజు చందానగర్లో నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. అంటే ఒక పర్సన్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఎగ్జిట్ నెంబర్ 4 నుండి సిటీకి దగ్గరగా వాల్యుబుల్ ఒక కస్టమర్కి ఏమైతే కావాలో స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, సో షాపింగ్ మాల్స్ కావచ్చు, అవి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి పొల్యూషన్ లేని ఉన్న ఈ ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
ఓకే. అండ్ మన కంపెనీ విషయానికి వస్తే ఎటువంటి లొకేషన్స్ అంటే ఎగ్జిట్ 3లో ఎగ్జిట్ 4లో ఎటువంటి ప్లాట్స్ సేల్స్ కానీ ప్రైస్ గురించి మాట్లాడితే ఎలా ఉంది? ఓకే అండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ నెంబర్ 4 గురించి మనం మాట్లాడినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 4లో ఈవెన్ మన కంపెనీ గురించి మాట్లాడినట్లయితే మేము ఈరోజు ఒక 60 acres అక్కడ గ్యాదర్ చేయడం జరిగిందండి. అక్కడే మేము ఎందుకు గ్యాదర్ చేసాం, ఇది ఒక కస్టమర్గా నేను ఆలోచించినట్లయితే ఈరోజు ఒక 60 ఎకరాల పూలింగ్ నేను చేస్తున్నాను అంటే ఈ 60 ఎకరాలు అనేది ఒక వ్యక్తి దగ్గర 2 వ్యక్తుల దగ్గర నేను ల్యాండ్ కొనగలుగుతాను. ఈ 60 ఎకరాలను భాగాలుగా చేసి ఒక 500 మంది 600 మంది విల్లాస్ కట్టి నేను వాళ్ళకి ఇవ్వాలి అంటే 500 నుంచి 600 మందికి నేను సమాధానం చెప్పే స్థాయిలో నేను ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరైన ప్లేస్ నేను ఎంచుకున్నానా లేదని నేను సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్. దానికోసం ఎక్కడ కూడా మేము రాంగ్ స్టెప్ చేయకుండా ఎవరైనా నేనైనా ఏ బిల్డర్ అయినా ఎంచుకునే ప్లేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉంది, చుట్టుపక్కల ఐటీ కంపెనీస్, చుట్టుపక్కల ఐటీ దగ్గరలో ఉన్న 15-20 నిమిషాల వ్యవధిలో ఐటీ కావచ్చు, దగ్గరలో ఉన్న మెడికల్ డివైసెస్ పార్క్ కావచ్చు, నాన్ పొల్యూషన్ అంటే అవి అసెంబ్లింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ ఏరియా కాకుండా అసెంబ్లింగ్ యూనిట్. మ్యాక్సిమం 1 lakh ఎబో ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 1 lakh ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది అంటే ఆ 1 lakh ఎంప్లాయ్మెంట్ కి కావాల్సిన హౌసెస్ అయితే అవసరం ఉంది కదా. కరెక్ట్. దాన్ని మేము టార్గెట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 lakh పీపుల్ కావాల్సిన హౌసెస్ ఏవైతే ఉన్నాయో అది క్రియేట్ చేయడం కోసం మేము ఏం చేసాము అంటే ఈరోజు 60 ఎకరాల ల్యాండ్ అక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఓకే. కానీ అది కూడా అందరికీ బెస్ట్ అందుబాటులో ఉండే రేట్. బయట మార్కెట్తో కంపేర్ చేసినట్లే మనం ఇచ్చే రేట్ చాలా అందుబాటులో ఉంటుంది. బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్ ఇవ్వగలుగుతున్నాము అంటే ఏంటంటే మేము స్టార్టింగ్ టైంలో వచ్చేసాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాం, తక్కువ రేట్లో ల్యాండ్ కొనగలిగాం. అదే 1 or 2 years తర్వాత నేను కూడా ఇవ్వలేనండి. డెఫినెట్లీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేను అంటే డెఫినెట్ ఆ రోజు రేట్ పెరిగిపోతుంది, ఆ రోజున మార్కెట్ బట్టి నేను సేల్ చేయబడుతుంది. ఓకే. సో అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. ఈ టైంలో తీసుకున్నట్లయితే సరైన టైం సరైన ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మనకి ఈ రోజు సరైన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లొకేషన్ నేను అనుకుంటుంది ఏంటి అంటే ఎగ్జిట్ నెంబర్ 4 అనేది నేను బెస్ట్గా చూస్తానండి. కానీ ఎంప్లాయ్మెంట్ పక్కనే ఉంది. మా సైట్కి అయితే 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 8 to 9 kilometer డిస్టెన్స్లో చందానగర్, బీరంగూడ వచ్చేస్తాం. అవన్నీ వచ్చేస్తాం. బీరం కూడా ఆ ఏరియాస్ కూడా డెవలప్ అయిపోతున్నాయి. సో మిడిల్ లో ఉంది, ఇది ఇంకా ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయిందండి. బీరంగూడ, చందానగర్ ఆల్మోస్ట్ డెవలప్డ్. అంటే ఈ రోజు ఒక గజం ల్యాండ్ అక్కడ కొనాలి అనుకుంటే మినిమం 60 నుంచి 70 వేలు అయిపోతుంది. 60-70 వేల రూపాయలు ఒక స్క్వేర్ యార్డ్ మనం కొని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 1.5 year ఎబో దాటిపోతుంది. కానీ ఈ ప్లేస్ లో జస్ట్ దాని ఓవరాల్ పక్కన ఉన్న ఈ ప్లేస్ లో మనం జస్ట్ 1 CR నుండి 1,20,00,000 నుంచి స్టార్ట్ 1 to 120 లో మనం అందుబాటులో కస్టమర్కి ఏదైతే రేట్ కావాలో అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్ వితిన్ 1.5 year or 2 years వాళ్ళు పెట్టిన 1,20,00,000 కావచ్చు, 3 CR అయ్యే అవకాశం 100-200% ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అందుకోసం మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సక్సెస్ అయితే కదా వాళ్ళు సక్సెస్ అయ్యేది. కరెక్ట్. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే వెస్ట్ జోన్ గురించి అండ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న వెస్ట్ జోన్ గురించి, ఎగ్జిట్ నెంబర్ 3, ఎగ్జిట్ నెంబర్ 4 బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వ్యూవర్స్ అందరు చూశారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.